దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చిన్న సందేశాన్ని మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణను బట్టి మీ ముందుకు ఈ విధంగా రావటం జరిగింది. మనకందరికీ తెలుసు, సహోదరులైన మనం అందరం కూడా ఒకరి పట్ల ఒకరం సమాధానం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, ఒకరి తప్పులను ఒకరు క్షమించే వారంగా ఉండాలి, ఒకరినొకరు హెచ్చించుకునే వారంగా ఉండాలి, ఒకరు ఎవరైనా తప్పు చేసినప్పుడు ఒకరినొకరు గద్దించుకునే అంతటి స్వేచ్ఛను కూడా మనం కలిగి ఉండాలి. అంతటి ఇంటిమసీ క్రీస్తు రక్తంలో కడుగబడినటువంటి ప్రతి విశ్వాసికి మరొక విశ్వాసికి మధ్యలో ఉండాలి. దేవుని సంఘంలో ఉన్నటువంటి ప్రజల మధ్య ఐక్యత, ప్రేమ, అనురాగం, దయ ఇవన్నీ మనకు ఉండాలి. సహోదరుడు ఎవరైనా సంఘంలో, క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి మన సాటి సహోదరుడు ఎవడైనా తప్పు చేసినప్పుడు వారిని మనం గద్దించే విధంగా ఉండాలి. మనం గద్దిస్తే వారు తీసుకునే స్థితిలో వారు ఉండాలి. అసలు సిసలైన జ్ఞానం అంటే ఇదే అన్నమాట. విశ్వాసంలో ఎదగటం, జ్ఞానంలో ఎదగటం, పరిశుద్ధతలో ఎదగటం అంటే ఇదే. నానా విధమైన జ్ఞానం అంటే ఇదే. ఎవరైనా మనం తప్పిదము చేసినప్పుడు, ఎవరైనా గద్దిస్తే మనం స్వీకరించే స్థితిలో మనం ఉండాలి. కానీ ఈ రోజుల్లో చాలా మందిలో అది లేదన్న విషయం మనకందరికీ తెలుసు. అందరిలో అది కొరవడింది. మనుషుల్ని ఎవరైనా గద్దిస్తే వారు తీసుకునే స్థితిలో లేకపోగా తిరిగి దూషించే స్థితిలోనో, లేకపోతే ఆ వ్యక్తులతో మాట్లాడకుండా శాశ్వతంగా ఉండిపోయే స్థితిలోనో ఈనాడు విశ్వాసులు ఉన్నారు, సంఘ పెద్దలు ఉన్నారు, బోధకులైన వారు కూడా అలాగున్నారు. బైబిల్ గ్రంథం చాలా చాలా స్పష్టంగా ఈ విషయాన్ని మనకు బోధిస్తూ ఉంది. ఒకసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూస్తే లూకాసు వార్త 17వ అధ్యాయము 3వ వచనాన్ని చదివితే, లూకాసు వార్త 17వ అధ్యాయం 3వ వచనాన్ని చదివితే, నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతన్ని గద్దించుము అని ఉంది. నీ సహోదరుడు తప్పిదము చేస్తే అతన్ని గద్దించుము అని ఉంది. సహోదరుడు తప్పిదము చేస్తే గద్దించాలట. మరి గద్దించేది ఎక్కడ గద్దించాలి మనం అనేది ఇక్కడ క్లారిటీ లేదు. ఎక్కడ? లూకాసు వార్త 17:3లో ఆ మాట లేదు. నీ సహోదరుడు తప్పిదం చేస్తే అతన్ని గద్దించమని ఉంది. ఎక్కడ గద్దించాలి, ఎలా గద్దించాలి, ఏ విధానంలో గద్దించాలి, ఏ తప్పిదం అది అనేది ఇక్కడ స్పష్టంగా లేదు. కానీ ఇదే మాటను గురించి మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనాన్ని మనం గమనిస్తే, మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించుము. చూసారా, ఇక్కడ క్లారిటీగా ఉంది. నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేస్తే, అతను ఎవరో పట్ల చేసిన తప్పిదం కాదు, నీ ఎడల తప్పిదం చేస్తే నువ్వు అతన్ని గద్దించాలి. కానీ ఎక్కడంట? అనేకుల మధ్యలో కాదు, సంఘం మధ్యలో కాదు, విశ్వాసుల మధ్యలో కాదు, స్టేజీల మీద కాదు. అలా చేయకూడదా, అలా గద్దించకూడదా అంటే గద్దించకూడదు. ఎందుకని? అలా గద్దించటం ద్వారా ఆ వ్యక్తి మారు మనసు పొందకపోగా ఇంకా హర్ట్ అయిపోయి, అవమానపడిపోయి, చాలా బాధపడిపోయి ఇంకా దేవునికి దూరమై ప్రమాదం ఉంది. నీతో సమాధానం పడకుండా ఉండే పరిస్థితి కూడా ఉంటుంది. అతని అవమానపరచడం మన ఉద్దేశం కాదు. మనం గద్దించేది ఎందుకోసం? మన గద్దింపు ఎందుకోసం? అతని మార్చే విధంగా ఉండాలి. అతనిలో మారు మనసును కలిగించే విధంగా మన గద్దింపు ఉండాలి. అతన్ని ఆలోచింపజేసే విధంగా, ప్రభు వైపు నడిపించే విధంగా, తప్పు దిద్దుకునే విధంగా ఉండాలి. కానీ అతన్ని అవమానపరిచే విధంగా ఉండకూడదు. కాబట్టి 10 మందిలో అతన్ని గద్దించొద్దు. నీ ఎడల తప్పిదం చేస్తే ఎక్కడ గద్దించమంటున్నాడు తెలుసా? ఒంటరిగా, నీవు అతను ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తా ఉంది. ఇది ఏ తప్పిదం? నీ ఎడల చేసిన తప్పిదం. ఎవరైనా సహోదరుడు నా ఎడల తప్పిదం చేస్తే నన్ను అతడు ఎక్కడ గద్దించాలి తెలుసా? అందరి ముందు కాదు, ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించాలి. ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించాలి అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే ఈ విషయంలో మీకు ఈ సందర్భంలో ఇంకో మాట గుర్తుకు రావచ్చు. అదేంటో అదే మాట నేను కూడా చదువుతాను, చూడండి ఒకసారి. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో ఇంకో మాట ఉంది. ఏమని తెలుసా? ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయు వారిని అందరి ఎదుట గద్దింపుము అని ఉంది. ఇతరులు భయపడు నిమిత్తం పాపము చేయు వారిని అందరి ఎదుట గద్దింపుము. ఇక్కడ అందరి ఎదుట గద్దించమన్నాడు కదా. ఇది ఏ పాపం అంటే, ఇతరులు భయపడు నిమిత్తం పాపము చేయు వారిని అంటే, ఒక వ్యక్తి
వ్యభిచార పాపంలో కానీ, ఏమండి, దొంగతనం అనే పాపంలో కానీ, హత్య అనే పాపంలో కానీ, ఇలాంటి భయంకరమైనటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అవి చేస్తున్న వ్యక్తికి, అలాంటి వ్యక్తిని మనం సంఘం ఎదుట అందరి ముందు గద్దించాలి. ఎందుకంటే ఇలాంటి పాపం చేసిన వారిని సంఘంలో బహిరంగంగా బోధకుడు గద్దిస్తాడు వాక్యం ద్వారా అనే భయం గద్దింపు ఉన్న వారందరికీ కలగాలి. అలాంటి పాపం జోలికి ఇంకెన్నడూ వెళ్ళకూడదు. కాబట్టి అందరికీ భయం రావాలి. కాబట్టి అటువంటి పాపము చేసిన వారిని అందరి ఎదుట గద్దించాలి. కానీ మన పట్ల చేసిన తప్పిదము, ఇక్కడ పాపం అని ఇక్కడ ఉంది, అక్కడేమో తప్పిదము ఉంది. మన ఎడల చేసిన తప్పిదం ఏదైనా ఉంటే దాన్ని ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించాలి. కానీ ఇలాంటి శరీర పాపం కానీ, హంతకుడుగా మారిపోవటం కానీ, ఏమండి, నరహత్య చేయటం కానీ, దొంగతనం చేయటం కానీ, ఇలాంటి భయంకరమైనటువంటి పాపాలు, అంటే ఇతరుల పట్ల సమాజానికి హానికరంగా, సంఘానికి హానికరంగా జరిగే పాపాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో మాత్రం అందరి ఎదుట అందరికి భయం కలిగే విధంగా మనం గద్దించాలి. ఎందుకంటే దానివల్ల సంఘానికి నష్టం, సమాజానికి నష్టం, క్రీస్తు సంఘానికి నష్టం, విశ్వాసులకు నష్టం, పరిచర్యకు నష్టం. కానీ ఒక వ్యక్తి పట్ల చేసిన తప్పిదం ఏమైనా ఉంటే అదే ఆ వ్యక్తికే నష్టం. కాబట్టి అలాంటి తప్పిదముల విషయంలో మాత్రం అందరి ఎదుట కాకుండా అతడు ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించాలి అని చాలా క్లియర్గా చెప్తూ ఉంది. అయితే మరి గద్దింపుని ఎంతమంది తీసుకుంటున్నారు ఈ రోజుల్లో? చూడండి, చెప్పండి. గద్దింపుని తీసుకోవట్లేదు, పైగా కోపం పెంచుకుంటున్నారు, మనకు దూరం అయిపోతున్నారు. ఇలాంటి పరిస్థితులు సంఘంలో మనం గమనిస్తూ ఉన్నాం. అయితే సామెతల గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనాన్ని కనుక ఒకసారి మనం చూస్తే, జ్ఞానము గలవానిని నీవు గద్దించినట్లా అతను నిన్ను ప్రేమించును అని ఉంది. మన గద్దింపు జ్ఞానం గలవాడైతే ఏం చేస్తాడో తెలుసా? వాడు మనల్ని ప్రేమిస్తాడట. కానీ ఈ రోజుల్లో మనం గద్దించినప్పుడు, లేదా మనల్ని ఎవరైనా గద్దించినప్పుడు మనం వాళ్ళ మీద కోపగించుకుంటున్నామంటే, వాళ్ళతో మాట్లాడటం మానేస్తున్నామంటే, వాళ్ళతో సహవాసం మానేస్తున్నామంటే అర్థం ఏంటో తెలుసా? మనలో జ్ఞానం లేదని అర్థం. జ్ఞానం గలవాడిని గద్దిస్తేనట వాడు ప్రేమిస్తాడట. మనల్ని అనేకులు గద్దించిన మన పొరపాట్లు, మన తప్పిదాలు వాళ్ళు ఎత్తి చూపి మనల్ని గద్దించినప్పుడు మనం జ్ఞానం గలవారమైతే వాడిని ప్రేమించాల్సింది పోయి వారిని ద్వేషిస్తున్నాము, నన్నే చెప్తాడా, నన్నే అంటాడా, వాడు బ్రతుకు బాగుందా, నన్ను అనేంతటోడా అని మనం తిరిగి దాడి చేసి, ఎదురు దాడి చేసి, వాళ్ళతో మాట్లాడటం మానేసి, సహవాసం మానేసి, ఆ వ్యక్తుల్ని మనం కోల్పోతే అప్పుడు మనలో జ్ఞానం ఉన్నట్ట? జ్ఞానం లేనట్టే లెక్క కదా. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా సామెతలు 9:8 చెప్పేది ఏంటి? జ్ఞానం గలవాడిని గద్దిస్తే వాడు ప్రేమిస్తాడండి. కానీ మనం గద్దిస్తే ఎదుటివాడు ప్రేమించట్లేదంటే, లేదా ఎదుటివాడు గద్దించినప్పుడు మనం ప్రేమించట్లేదంటే మనలో జ్ఞానం లేదని అర్థం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానం కలిగి గద్దింపును స్వీకరించే మంచి మనస్సు మనందరికీ ఉండాలి. అదే యేసయ్య పోలిక, యేసు ప్రభువారి పోలిక, దేవుని పోలిక. ఆ పోలికలోకి మనం చెక్కబడాలి అని అంటే మనలో పొరపాట్లు ఏమైనా ఉన్నప్పుడు ఎదుటివారు మనల్ని ఎత్తి చూపి గద్దిస్తే దాన్ని సరిచేసుకున్న వాడే అసలు సిసలైన జ్ఞాని. అలాంటి జ్ఞానవంతులు వెళ్ళేదే పరలోక రాజ్యం, అలాంటి వారిదే పరలోక రాజ్యం. ఇవన్నీ మనం ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి, అభ్యసించాలి, అనుభవాలనికి రావాలి ఇవన్నీ. అప్పుడే మనం క్రీస్తు పోలికలోనికి, యేసయ్య పోలికలోనికి చెక్కబడి పరలోకాన్ని స్వతంత్రించుకుంటాం. అట్టి కృప, అట్టి మనస్సు దేవుడు మనకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.